తరుణము మీ గ్రామానికి రావడానికి ప్రభు సహాయపడినాడు, ఆరోగ్యం ఇచ్చి. పోయిన సంవత్సరం కూడా ఈ సువార్త టీంలో నేను కూడా వచ్చాను. ఆ దినము శివరాత్రి దినమున మనం ప్రార్థన కలిగి ఉన్నాము. ఆ ప్రార్థనకు కూడా నన్నే వాక్యం చెప్తున్నాడు, కొన్ని మాటలు చెప్తున్నాను. ఇప్పుడు కూడా మనము ఆరాధన నిమిత్తమై కొన్ని లేఖన భాగాలు చూసుకుందాం. మనందరికీ వాక్యం తెలిసిందే, అయినప్పటికీ వాక్యమును మనం చదివి గ్రహించి దేవుడు మన పట్ల ఏమైనాడు, ఏం చేసినాడు, మనం దాని గురించి మనము కొన్ని లేఖన భాగాలు ధ్యానించి ప్రభువును ఆరాధిస్తాం. దేవుడు మనకు ఎన్నో మేలు చేసినాడు. ఆ మేలను బట్టి మనము ఆయనను ఆరాధించాలి. మనం జీవించినామంటే, మనకు ఆరోగ్యం ఇచ్చి నేటి దినాన ఇక్కడికి రప్పించినాడంటే ఆయన కృపనే. మనం ఏం చేయలేం, మనం ఏపాటి వారం, ఆయన ఇచ్చే ఆరోగ్యమే. ఆయన నడిపిస్తేనే మనం నడుస్తాం, లేకపోతే ఎందరో మనం చూస్తూ ఉన్నాం, ఈ దినంలో లేరు. మన వాళ్ళ కొన్ని వాక్య భాగంలో చూసుకొని ప్రభును ఆరాధిస్తాం. మొట్టమొదట యెషయా గ్రంథము 6వ అధ్యాయం చదువుదాం. మనకందరికీ తెలిసిన లేఖన భాగం అయినప్పటికీ మనం ధ్యానిస్తాం, గుర్తు చేసుకుందాం. ఏ దినంకు ఆ దినంగా ప్రభు మనలను ఈ భూమి మీద మరి కలుగజేసినాడు. 3వ వచనం నుండి, లేకపోతే 1 నుండి 8 వచనాలు చదువుదాం. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనము మార్చి చదువుదాం. 1వ వచనం నేను చదువుతాను, 2వ వచనం మీరు చదవండి. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూస్తే ఆయన చొక్కాయి అంచులను దేవాలయమును నిండుకొని ఉండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరంతో గాన ప్రతిగానము చేస్తుండేది. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యలో నివసించువాడను. నేను నశించితిని, రాజును సైన్యముల కర్తకి యెహోవాను నేను కనులారా చూసిన అనుకుంటుని. ఇది నీ పెదవులకు తగిలేను గనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయినాను. ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లను, మీరు నిత్యము వినుసుందురు గాని గ్రహింపకుందురు, నిత్యం చూస్తుందురు గాని తెలుసుకొనకుందురు. సాయం నిమిత్తమై ప్రభువును ప్రార్థిస్తాం. ప్రేమగల జీవంగల కృపల తండ్రి, దయగల మా దేవ, వాక్యము మాకు పంచుమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మేము ధ్యానించుట్లో మాకు సాధించు, కృపను అనుగ్రహించు. నేను ఎంతో మరి ప్రభు యోగ్యుని కాదు ప్రభు నీ సన్నిధిలో నిలబడడానికైనా, అయినా ప్రభు నువ్వు నన్ను భూమి మీద నన్ను ఏర్పరచుకొని నీ కృపలో జ్ఞాపకం చేసుకొని నీ సన్నిధిని
ప్రభువా తండ్రి ఇంతవరకు ఉంచుతూ వచ్చి ఈ దినమున కూడా మీ వాక్యం అందివ్వడానికి ఇచ్చిన మీ కృపాంతటి కొరకై వందనాలు చెల్లిస్తూ యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, ఇక్కడ దేవుని వాక్య ప్రకారంగా మనం చూసినట్లయితే ఏమి రాయబడినదంటే, రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూస్తిని. ఆయన సొత్కాయి అంచులు దేవాలయము నిండుకొనెను. ఇక్కడ చూస్తే ఈ రాజైన ఉజ్జియా మృతి పొందిన తర్వాత జరిగినటువంటి సమస్య. అయితే అప్పుడు ప్రభు ఏం చదివిస్తున్నాడంటే, ఇక్కడ మరి యెషయా ప్రవక్త చూసినప్పుడు ప్రభువును చూసినాడు. ఆయన సొత్కాయ అంచులు దేవాలయము నిండుకొని ఉండేవి. ఆయనకు పైగా సెరుబులు నిల్చుండేవి. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండేవి. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనుసు 2తో ఎగురుస్తుండేది. ఇక్కడ చూసినట్లయితే 6 రెక్కలు ఉన్నాయి దూతలకు. అయితే వారు ప్రభుని ఏ విధంగా గణపరుస్తున్నారంటే, వాళ్ళ ముఖాలు కప్పుతున్నారు, వాళ్ళు కాళ్ళు కప్పుతున్నారు, మరి 2తో ఎగురుతూ ఉన్నారు. ఆ విధంగా వారు ప్రభుకు స్తుతియాగం చెల్లిస్తున్నారు, ప్రభును స్తుతిస్తున్నారు, ప్రభును వారు గణపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మానవులమైన మనము ప్రభువును ఆరాధించలేకపోతున్నాం, ప్రభువును వెంబడించలేకపోతున్నాం, ప్రభు సన్నిధికి రాలేకపోతా ఉన్నాం. ప్రియమైన వారులారా, మరి ప్రభు ఏమంటున్నాడంటే, ఆయన సన్నిధికి రమ్మంటున్నాడు, ఆయనను స్తుతించాలంటున్నాడు, ఆయన చేసిన మేళ్లకు మనం కృతజ్ఞత చెల్లించాలి అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇక్కడ వారు ఈ విధంగా ప్రభు సన్నిధిలో వారు ఎట్లు ఆరాధిస్తున్నారంటే, వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరంతో గానాప్రతిగానం చేస్తుండే. గొప్ప స్వరంతో వారు ప్రభువును ఆరాధిస్తున్నారు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. అయితే భూమి ఆకాశములు ఆయన మహిమను వివరిస్తున్నాయి, కానీ ఆయన సృజించినటువంటి మనము ఆయనను స్తుతించలేకపోతున్నాం, ఆయనను ఆరాధించలేకపోతున్నాం. ఇక్కడ చూసినట్లయితే ఆయన ఏమంటున్నాడు, ఎందుకంటే 5వ వచనంలో ఏమంటున్నాడు, 4వ వచనం, వారి కంఠస్వరం వలన గడప కమ్మల పునాదులు కదులుచు మందిరము ధూపం చేత నిండగా. ఇవన్నీ చూస్తా ఉన్నాడు ఆయన. నేను అపవిత్రమైన పెదవులు గల వాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించుకుని రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కనులార చూసిన అనుకుంటుని. ఇక్కడ చూసినట్లయితే ఆయన కనులార చూడాలి ఆ ప్రభుని ఆశపడినాడు. ఆ విధంగా ప్రభు సన్నిధిలో ఆయన ఆశపడినప్పుడు ఇక్కడ చూసినట్లయితే 6వ వచనంలో, అప్పుడు ఆ చెరువులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయినాను. ఇక్కడ చూసినట్లయితే మరి దోషము, పాపము, వాటన్నిటికీ క్షమాపణ కలిగినట్టుగా మనం చూస్తున్నాం. ఏమన్నా మనం అందరం కూడా అంతే. ఈ భూమి మీద మనము ప్రభుని ఎట్లా నమ్ముకున్నాం, ఏ విధంగా ప్రభు సన్నిధికి వచ్చినాం తెలుసుకున్నాం. అందుకే ఈయన పాపములు క్షమింపబడినట్టుగా మరి చూస్తున్నాం. మన పాపములు కూడా దేవుడు క్షమించిన వాడుగా ఉంటున్నాడు. మన పాపములకు ప్రాయశ్చిత్తం కలుగజేసిన దేవుడుగా ఉంటున్నాడు. మన రోగములను భరించిన దేవుడుగా ఉంటున్నాడు. మన వ్యసనములను నయించిన దేవుడుగా ఉంటున్నాడు. అందుకే ఆ ప్రభువును మనము స్తుతించాలని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. తర్వాత ఏమంటాడంటే, యోహాను సువార్త 12వ అధ్యాయం 17వ వచనం చదవండి ఎవరైనా.
యోహాను సువార్త 12:17. ఆయన లాజరును అంటారు. మొదటి అధ్యాయము 15వ వచనం. అదే గ్రంథము ప్రముఖుడు కనుక నాకంటే మొదటివాడు ఆయననియు నేను చెప్పినవాడు ఎలుగెత్తి చెప్పినాడు. ఇక్కడ ఏ విధంగా ఆయన ఎలుగెత్తి చెప్పినాడు, ఈయననే మొదటివాడు కడపటివాడు అని చూస్తా ఉన్నాం. అయితే ఈ విధంగా దేవుని సన్నిధిలో ఆయన దూతలు మాట్లాడుకొచ్చినారు. మీరు మీ చేతులను సాపునప్పుడు 15వ వచనం, మీరు మీ చేతులు సాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నుల కప్పుకొందును, మీరు బహుగా ప్రార్థన చేసిన నేను వినకుందును. ఎప్పుడు ఆయన మాట వినకపోతే, ఆయన సన్నిధిలోనికి రాలేకపోతే మరి ఆయన వినకుంటాడంట. అంతేకాకుండా మీరు మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి, మిమ్మును కడుక్కునుడి, శుద్ధి చేసుకునుడి. మీ సత్క్రియలు నాకు కనబడకుండా, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి అంటున్నాడు. అయితే మనము చేసినటువంటి అపరాధములకు క్షమాపణ ప్రభు దగ్గర ఉన్నది. కనుకనే ఆయన ఆ విధంగా దేవుని సన్నిధిలో మరి కనిపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఆ ప్రభు మన నిమిత్తమై ఈ భూమి మీద సమస్తమును కలుగజేసిన దేవుడు. ఆయన కలుగజేసిన వాటిలో మనము ప్రథమ ఫలంగా ఉన్నామంటాడు ఎబ్రీయులకు రాసిన అపోస్తుడైన పౌలు. ఆయన కలుగజేసిన వాటిలో మనము ప్రథమ ఫలం. మొదటి అధ్యాయం ఆదికాండంలో చూస్తే సమస్తాన్ని ఆయన కలుగజేసినాడు మానవుని నిమిత్తమై. సమస్తాన్ని మన నిమిత్తమై కలుగజేసిన దేవుడు. ఆయనను మనము ఆరాధించలేకపోతున్నాం, ఆయనను మనం గణపరచలేకపోతున్నాం. 95వ కీర్తన చూడండి, 96వ కీర్తన మొదటి వచనం ఎవరైనా చదవండి. సర్వభూజనులారా పాడుడి. 3వ వచనము, అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనులలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి అంటున్నాడు. సమస్త జనములలో. 95 మొదటి వచనం, రండి యెహోవాను గురించి ఉత్సాహాన్ని చేద్దాం, మన రక్షణ దుర్గను బట్టి సంతోషగానం చేద్దాం, కృతజ్ఞ స్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదాం, కీర్తనలు పాడుతూ ఆయన పేరిట సంతోషగానం చేద్దాం. యెహోవా మహాదేవుడు. ఆయన ఎటువంటి దేవుడు అంట? మహాదేవుడు. ఆ మహాదేవుని మనము ఆరాధించాలి, ఆ మహాత్యము కలిగిన దేవుణ్ణి మనము ఆరాధించాలి. యెషయా ప్రవక్త ఆ మహాదేవుడైన ఆ ప్రభును ఆయన ఆరాధించినట్లుగా చూస్తున్నాం. ఆయన అంతేకాకుండా ఇక్కడ ఏమంటాడంటే సముద్రము ఆయనది, ఆయన దానిని కలుగజేశాడు, ఆయన సమస్తము ఆయన హస్తములు భూమిని నిర్మించాడు. ఆయన మన దేవుడు. ఎవరంట ఆయన? మన దేవుడు. ఆయన ఎటువంటి దేవుడు అంటే మహాత్యం కలిగిన మహారాజు. అంతేకాకుండా రండి నమస్కారం చేసి సాగిలో పడదాం, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన యెడల ఎంత మేలు. ఆయన మాట అంగీకరించటం లేదు, సువార్త చెప్తే నమ్మటం లేదు, కొండి అని ఇళ్ళగొడతా ఉంటున్నారు. మీరు అడుక్కునేవారు అని అంటున్నారు. మనం అడుక్కునేవారు కాదు. మనం పొందినటువంటిది ఈ ప్రజలకు తెలియపరుస్తున్నాం.
అది వింటలేవు. అందుకే ఇక్కడ ఏమంటాడంటే మన 96 ఏమన్నాడంటే సమస్త జనులలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి, ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి అని దేవుని వాక్యం చెలవిస్తే మనం వెళుతున్నాం. ఆయన ఆశ్చర్య కార్యములను చెప్తున్నాం. ఆయన ఆశ్చర్య కార్యములను గురించి వారికి వివరిస్తే నమ్మటం లేదు. అందుకేమంటున్నా అంటే రండి యెహోవాను గురించి ఉత్సాహధ్వాని చేద్దాము. అయితే మనము ఆయన సన్నిధిలోనికి వచ్చి ఉత్సాహగానం చేద్దాం. అక్కడ చూసినట్లయితే దూతలు ఏ విధంగా ఆరాధిస్తున్నారంటే ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. సర్వలోకము నువ్వు నేను కాదు. ప్రపంచంలో ఎవరైనా నల్లవారు కానీ తెల్లవారు కానీ ఏ మానవుడైనా, విద్యావంతుడు కానీ విద్యాహీనుడు కానీ ఎటువంటి వారైనా, ధనవంతుడు ధనహీనుడైనా ఆయనను స్తుతించాలంటున్నాడు, ఆయన సన్నిధికి రావాలంటున్నాడు. అయితే ఈ లోకంలో ఆయన సన్నిధికి మనుషులు రావటం లేదు. ఎందుకంటే ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం, వాళ్ళకి విశ్వాసం లేదు. విశ్వసించిన మనకు కూడా విశ్వాసం ఉండదు. సమస్యలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు తొలగిపోతాం. కానీ ప్రభు సన్నిధిలో మనం బహుజాగ్రత్త గలవారమై ఈ భూమి మీద జీవించే జీవిత యాత్రలో ఆయన కొరకు మనం జీవించే వారంగా ఉండాలంటున్నాడు. ఆయన సన్నిధిలో మనము మోకరించాలంటున్నాడు. అయితే భూమి ఆకాశములు ఆయన మహిమను వివరిస్తున్నాయి. కీర్తనతో 19వ కీర్తన మొదటి వచనం చదవండి ఎవరైనా. 19వ కీర్తన మొదటి వచనం. ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నవి, అంతరిక్షము ఆయన చేతి పని ప్రచురిస్తున్నది, పగటికి పగలు బోధ చేస్తున్నది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుసుకున్నది. పగటికి పగలు బోధ. అయితే ఇంకంతేకాకుండా వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. ఇప్పుడు ఉన్న పంచభూతంలో ఏమైనా మాట్లాడగలవా? ఏవి కూడా మాట్లాడదు. సూర్యుడు మాట్లాడాడు, చంద్రుడు మాట్లాడాడు, గాలి మాట్లాడది. మరి ఈ ప్రపంచంలో ఉన్న నక్షత్రాలు కానీ ఏవి కానీ మాట్లాడదు. అని ఆయన వాటిని కలుగజేసినాడు. ఆ వాటికి భాష లేనప్పటికీ ఆయన మహిమను వివరించినట్టుగా మనం చూస్తున్నాము. భాష లేకపోయినప్పటికీ, మాటలు లేకపోయినప్పటికీ, వాటి స్వరం వినబడకపోయినప్పటికీ ఆయన మహిమను, లేకపోతే ఆయన మహిమను వివరించినట్టుగా మనం చూస్తున్నాం. ఆ ప్రభువును స్తుతించినట్టుగా మనం చూస్తున్నాం. మానవులమైన మన నిమిత్తమై ఇన్ని కలుగజేసిన ఆ ప్రభువును మనం స్తుతించలేకపోతున్నాం. ఈ భూమి మీద మానవుని కొరకు సమస్తాన్ని ఆయన కలుగజేసిన తర్వాత మనిషిని కలుగజేసిన, మనం బ్రతకడానికి ఇన్ని సదుపాయాలు ఇచ్చిన దేవుణ్ణి మనం నమ్మలేకపోతున్నాం. అపనమ్మకస్తులుగా ఉంటున్నాం, నమ్మికొంచలేకపోతున్నాం. ఈ భూమి మీద ఎంతకాలం ఉంటాం? కొద్ది రోజులు ఉంటాం. కొద్ది రోజుల గురించి మనం ఈ భూమి మీదకి వచ్చినాము కనుక మన ఇవన్నింటినీ మనము వెంబడిస్తూ ఉన్నాం. ఉండొద్దని కాదు, ఇవన్నీ ఎందుకు ఇచ్చాడు ప్రభు? మన సదుపాయాల కొరకు, మన కొరకు ఇచ్చాడు. అవన్నీ మనము అనుభవిస్తూ ఆయన కొరకు జీవించాలని. మనం బ్రతకడానికి ఆహారం కావాలి, మనం బ్రతకడానికి నీళ్లు కావాలి. ఇవన్నీ మన కొరకు ఇచ్చినాడు. ఎందుకు? మనం బ్రతికి ఆయన సృష్టించాలి. చనిపోయిన తర్వాత శృతి లేదు, అప్పుడు మనల్ని ఆ ప్రభు అంగీకరించాడు. ఇక్కడ ఉండగానే 60 సంవత్సరాల 70 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు ఉంటాం? అన్ని సంవత్సరాలు ఈ భూమి మీద మనం ప్రభుకు పరిశుద్ధులుగా, పవిత్రులుగా ఉండి ఆయనను స్తుతించి ఆరాధించినప్పుడే ఆ ప్రభు మనల్ని చేసుకుంటాడు. లేకపోతే ఆయన స్థానం, రాజ్యంలో స్థానం లేదు. అందుకే ఈ వాక్యము, ఈ మాటలన్నీ మన కొరకు ప్రభు రాసించినాడు. ఇది ఎంతో మరి
రమ్యకరమైనటువంటిది. దేవుని యొక్క సన్నిధి ఎంతో సంతోషకరమైనటువంటిది. మనం సంతోష సమాధానంగా ఉండాలంటే భూమి మీద ప్రభువును నమ్ముకోవాలి, ప్రభువుని ఆశ్రయించాలి. ప్రభుని వెంబడించే వారంగా ఉంటే మనల్ని ప్రభు ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకునే దేవుడుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. అంతేకాకుండా 22వ కీర్తన చూడండి. 22వ కీర్తన మొదటి వచనం. నా దేవా నా దేవా నన్ను నేల విడనాడితివి, నా ఆర్తదాన్ని వినక నీవేళ దూరంగా ఉన్నావు. నా దేవా పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళను కూడా నేను మౌనంగా ఉండటం లేదు. నాకు ఉత్తరం ఇయ్యకున్నావు అనుకుంటున్నాడు ఆయన. కొన్ని పర్యాలు ప్రభు ఉత్తరం ఇవ్వకపోవచ్చు, కానీ తర్వాత ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు, మాట్లాడే దేవుడుగా ఉంటున్నాడు, మనల్ని నడిపించే దేవుడుగా ఉంటున్నాడు. తర్వాత కీర్తనకారుడు ఏమంటాడంటే 10వ వచనంలో, గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారం నీవే. ఎవరంటే ఆధారము? గర్భవాసి మొదలుకొని ఆధారం ఎవరు? ప్రభువే. తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనల్ని ఎరిగిన దేవుడు. అంతేకాకుండా ఇంకేమన్నా, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడు నీవే. కీర్తనకారుడు మరి ఆయన అనుకున్నవి జరగనప్పుడు కూడా ఆయనను ఆరాధిస్తున్నాడు, ఆయనను గణపరుస్తున్నాడు. మనము చాలా విధాలుగా చూస్తే దేవుడు నాకేం చేసిండు అంటారు. చాలా మంది నాకేం చేసిండు దేవుడు, నా పిల్లలు ఎట్లా, నా భర్త అట్లా, ఆమె ఎట్లా, ఈమె ఎట్లా, నా సంఘం ఇది అని చాలా నిరుత్సాహపడతారు. అది కాదు. భర్త చనిపోయిన వారు ఏదైనా చేస్తారు, బిడ్డలు చనిపోయిన వారు ప్రభుని ఏదైనా చేస్తారు. నేను చాలా మందిని విన్నాను మా బంధువులు. నా కుమార్తె చనిపోయింది, నాకేం మేలు చేసినాడు దేవుడు, ఎందుకు నమ్ముకోవాలంటారు. విశ్వాసులే. నా భర్త చనిపోయాడు, మా బిడ్డ కావాలి, కర్మలో చనిపోయాడు, నాకేం మేలు చేసిండు నా భర్త చనిపోయాడు, నేను ఎందుకు రావాలి చర్చికి అంటారు. చనిపోవడం ఎన్నటికైనా చనిపోతామమ్మా, ఏ విధంగా చచ్చిపోతాము. ఏ రూపంలోనైనా మరణం మనకు ప్రాప్తిస్తుంది అని చెప్పినా నమ్మరు. నా పిల్లగాడు చూడు ఎట్లా ఉన్నాడు, మతి స్థితం లేని వాడుగా ఉన్నాడు అంటారు. అవి దేవుని మహిమ కొరకమ్మా అని చెప్తే కూడా వినదా. అట్లాగా దేవుడు మన కొరకు ఏం చేసినాడో మనకు తెలియదు. మనకు ఏం సంభవించినా ఈ జీవిత యాత్రలో పాట పాడతాం మనం. ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా ఎవరికి మహిమ? దేవునికి మహిమ. మహిమ నీకే ఓ ప్రభువా అంటున్నాడు. ఏమి సంభవించినా, ఎన్ని సంభవించినా మహిమ ప్రభు కొరకే. అందుకే మనం ప్రభు సన్నిధిలో నుండి వెడలిపోకూడదు, ఆయనను ఆరాధించాలి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రభు కొరకు మనం సిద్ధపడాలి. సమస్యలు వస్తాయి, సమస్యలను పరిష్కరించుకుంటే మనం నిలిచినట్లే. వాటి వెంబడి వాటిని పట్టుకొని పోతే మనం ప్రభులో నిలవలేని వారు. అనేక పరిస్థితులు మనకు సంభవించినప్పుడు ప్రభు మనకు సాయం చేస్తాడు, అవన్నీ రాణిస్తాడు. మనం బైబిల్ గ్రంథంలో ఎంతో మందిని చూస్తాం. యోగ సంగతి చూస్తే అందరూ పోయినారు. ఆయా యెహోవా ఇచ్చెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగా అన్నాడు. దుఃఖం ఉంటుంది, వేదన ఉంటుంది. నా కుమారుడు కూడా చనిపోతేనే నా జన్మ, దుఃఖం ఉంది, ఏడుపుంది. అయినా ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకుపోయాడు. ఎందుకంటే ఆయన ప్రభులోనే ఉన్నాడు. చిన్నప్పటి నుండి ప్రభు సన్నిధిలో వెలిగినవాడు. అన్ని విధాలుగా ప్రభు పరిచర్య చేసినాడు. చనిపోయినాడు. నేనేం చేస్తాను? ఏం చేయను. ఆయన ఇచ్చాడు. ఆయన ఉద్దేశం ఏమిటో నాకు తెలియదు, మనకి ఎవరికి కూడా తెలియదు. అయితే ఎంకని వేయకూడదు. అయితే ఎప్పుడు కూడా ప్రభుని ఆరాధించకుండా, ప్రభు సన్నిధికి రాలేకుండా వెనుకపోలేదు. ఎందుకు? మనం అందరం కూడా అంతే. నేను కూడా ఒక దినాన పోతా, మనం అందరం కూడా ఒక దినాన పోతాం. ప్రభు నిర్ణయించిన కాలం వచ్చినప్పుడు మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నా ఏమున్నా ఉండదు. అది దేవుని ఉద్దేశం, దేవుని చిత్తం.
మా అల్లుడు కూడా అంతే. ఆయన మంచి ఆటోలు నడిపించుకుంటాడు, కానీ మంచి విశ్వాసం, మంచి బిలువరు. ఆదివారం వచ్చిందంటే ఆటో నడుకోడు, ప్రభు ఇంట్లో పనిచేస్తాడు. కరోనా వచ్చింది, చనిపోయినాడు, 40 సంవత్సరాల ఏజ్. మనం ఏం చేయలేము. అయితే ప్రభు కొరకు నిలబడాలి. ఆమెనంటది నాకేం చేసిండు దేవుడు అంటారు. అట్లాగా ప్రభు పరీక్షించినప్పుడు ప్రభు కొరకు మనం నిలబడాలి. అట్లాగా అప్పుడు ప్రభు మనలో జ్ఞాపకం చేసుకుంటాడు. ఈ కీర్తనకారుడు కూడా సమస్య వచ్చినప్పుడు ప్రభుని మరవలేదు. ఆయన ఏమంటే రాత్రి వేళ కూడా ఆయన నిద్రపోకుండా ప్రభుని గణపరుస్తూ ఉన్నాడు, ప్రభుని అడుగుతూ ఉన్నాడు, ప్రభుని వెంబడిస్తూ ఉన్నాడు. అయినప్పటికీ ఏం జ్ఞాపకం చేస్తున్నాడు? గర్భవాసినైన మొదలుకొని నువ్వు నన్ను ఎరిగినావు, నా తల్లి గర్భను నన్ను కన్నది మొదలుకొని దేవుడు నీవే దేవుడు. ఏ సమస్య వచ్చినా ఆయనే దేవుడు. మనం ఈ భూమి మీద ఏ దేవుడు లేదు. ఏ దేవుడు మనల్ని రక్షించాలి, ఏ దేవుడు పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళడు. ప్రభు ఆయన యేసుక్రీస్తు వారే పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళడానికి ఆయన అరుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఇంకా అంతేకాకుండా ఇంకా కొన్ని మాటలు చూసుకుందాము. మరి ఎబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం, 10-12 వచనం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10-12 వచనం. దొరకలేదా? నీవు ఆది యందు భూమికి పునాది వేసినావు, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును కానీ నువ్వు నిలిచి ఉంటావు. అవి నశించిపోతాయి కానీ నువ్వు నిలిచి ఉంటాడు. దేవుడు భూమి ఆకాశములు గతించినను నా మాటలు ఎన్నడూ కూడా గతింపవని ప్రభు సెలవిస్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, ప్రభువా నీవు ఆది యందు భూమికి పునాది వేసిన దేవుడు, ఆకాశం కూడా నీ చేతి పనులే, అవి నశించును కానీ నువ్వు నిలిచి ఉందువు. అవన్నీ వస్త్రం వలె పాతగిలను, ఉత్తరంలో వలె వాటిని మడిచివేతువు. అవి వస్త్రం వలె మార్చబడును కానీ నీవు ఏకరీతిగానే ఉన్నావు, నీ సంవత్సరంలో తరగవు అని చెప్తున్నాడు. అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు, ఈ విధంగా ఆయన వాగ్దానం చేసినాడు. శత్రువులను కూడా పాదపీఠంగా చేయ వరకు మరి ఆయన ఏం చేస్తాడంట? నా కుడి పార్శ్వమున కూర్చుండు అన్నాడు. అయితే అక్కడ మరి యెషయా ఉన్నాడు, నా పెదవులకు నీ పెదవులకి తరిగిన కనుక నువ్వు పరిశుద్ధుడవైనావు, పవిత్రుడవైనావు. అందుకే మనం ప్రభువును ఆరాధించాలి. మనం పాపములు ఒప్పుకున్నాము, పాప క్షమాపణ పొందినాము, ప్రభు సన్నిధికి వస్తూ ఉంటున్నాము. ఆయనను ఆరాధించాలి, ఆయనను గణపరచాలి. ఇంకా 13వ అధ్యాయం 15వ వచనం చదవండి. 13-15 ఎబ్రీయులకు రాసిన పత్రిక. కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయడం, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవఫలము అర్పించుదాము. మన జీవఫలం మనం ఏం అర్పించినా ఆ ప్రభు తీసుకో. ఈ భూమి మీద ప్రభులో దేవుళ్ళకి ఎన్నో అర్పిస్తూ ఉన్నారు, అవన్నీ తినేగా దేవుడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, నా జీవఫలం అర్పిస్తాను. మన జీవఫలము ఏంటంటే, మన జీవితంలో ప్రభుకి ఏ విధంగా ఉన్నాము, మనం పరిశుద్ధంగా ఉన్నామా, పవిత్రంగా ఉన్నామా,
అయితే ఆ ప్రభుకు మన జీవఫలాన్ని అర్పించాలని ప్రభు కోరుతున్నాడు. ప్రియులారా, ఆ విధంగా ప్రభు కొరకు మనం నిలబడాలి. ప్రభు సన్నిధిలో ఎల్లప్పుడూ ఆయనను స్తుతించి ఆరాధించే వారం ఉండాలంటాడు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో కూడా మాట్లాడు చూడండి. కాబట్టి సహోదరులారా, దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొస్తున్నానంటున్నాడు అపోస్తలుడైన పౌలు. విధంగా కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాస్తవాలను బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ఇంటి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరించే కొత్తమను అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం ఏమిటో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనమవుట వలన రూపాంతరం పొందుడి. రూపాంతరం పొందుతాం ఒకటినా నా ప్రభు నిలబడితే. ప్రభు సన్నిధిలో మనం నిలబడాలి, ఆరాధించాలి. శ్రమలున్నా, కష్టాలున్నా, ఈర్పులున్నా, ఇబ్బందులున్నా అటన్నిటినీ పక్కన పెట్టి ప్రభు సన్నిధికి వచ్చి ప్రభు మందిరంలో మనం ఆరాధిస్తే శత్రువు ఓడిపోతాడు, సాతానుడు ఓడిపోతాడు, మనకు జయం ఉంటుంది. మనం నిత్యము ప్రభుతో ఉంటాం. ప్రభు మన యొక్క సమస్యలన్నింటినీ పరిష్కరించే దేవుడు. ఇక్కడ ఈ కీర్తనకరణకి ఎన్నో శ్రమలు ఉన్నాయి, ఎన్నో శత్రు భయాలు ఉన్నాయి. రాత్రివేళ భయమే, పగలు భయమే, ఎక్కడ వెళ్ళిన భయమే. అరణ్యంలోకి వెళ్తే కూడా ఏముంది? భయం, శత్రు భయం. సౌలు వెంబడిస్తూ ఉన్నాడు, గుహలో దాక్కుంటే కూడా అక్కడికి కూడా పోయినాడు, అక్కడ దేవుడే కాపాడినాడు. అట్లాగే ఈ భూమి మీద ఉండేటువంటి శ్రమలన్నింటిలో కూడా మనలను ప్రభు కాపాడుతాడు. ఒక దినాన ప్రభు కొరకు మనము స్థిరంగా ఉంటే ఆయనతో ఉంటాము. అందుకే ఇవన్నీ బైబిల్ గ్రంథంలో రాసించినాడు. మనం ఎప్పుడు ప్రభుని ఆరాధించాలి, ప్రభు మనకి ఏం చేసినాడు, ఆ ప్రభు మనకి ఏమై ఉన్నాడు, అందుని బట్టి మనం ప్రభును ఆరాధించి ఘనపరచాలని దేవుని వాక్య ప్రకారంగా మనం చూస్తున్నాము. దేవుడు ఎంతో ఉన్నతమైన వాడు, సత్యవంతుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు. అందుకే దూతలు కూడా ఏమంటున్నారు? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నాయి. ఆ నిండి ఉన్నాము, దాంట్లో మనం ఉన్నాం. సర్వలోకంలో మనం, ఈ గ్రామంలో ఉన్న మనము, ఈ ప్రాంతంలో ఉన్న మనము ఆయన మహిమతో నిండి ఉండాలని ప్రభు కోరుతున్నాడు. మన జీవోఫలము ఆయనకు అర్పించాలి, అదే ఆయన కోరినాడు. మనం ఏమి ఇచ్చినా ఆ ప్రభు తీసుకున్నాడు. నీ స్తుతి ఆరాధన, నా స్తుతి ఆరాధనను ప్రభు అంగీకరించేవాడుగా ఉన్నాడు, ప్రభు వినేవాడుగా ఉన్నాడు. అందుకే మనం స్తుతి యాగం అర్పించడము మంచిదని చూస్తాం. ప్రకటన గ్రంథం 19 మొదటి వచనం చదవండి. ప్రకటన 19 మొదటి. పరలోకమందు ఇలా చెప్పగా ఇంటిని ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికి చెల్లును. రక్షణ ప్రభావములు ఎవరు చెల్లాలి? మన దేవునికే. మనకు రక్షణ ఇచ్చినాడు, మన పాపం నుండి, శాపం నుండి మనల్ని విడిపించినాడు. అందుకే ఆ ప్రభుకు మనము స్తుతియాగం చెల్లించాలి, స్తుతియారాధన అర్పించాలి. అదే ప్రభు ఇష్టపడేటటువంటి యోగ్యత మన నుండి కోరేది అదే. ప్రభు ఆయన కలుగజేసిన మనము ఆయనను ఆరాధించాలి, ఆయనను స్తుతించాలి, గణపరచాలి. అప్పుడే ప్రభు మన యందు మరి శ్రద్ధ కలిగిన వాడుగా, లేకపోతే మనల్ని ఎల్లప్పుడూ చూసే దేవుడుగా ఉంటాడు. దేవుడి వాక్యాన్ని దీవించుకుందాం.